అంతే చెప్తారు. ఓటు వేసుకొని గెలిచేదాకా ఒక మాట చెప్తారు, గెలిచినాక ఒక మాట చెప్తారు. 20 సంవత్సరాలకి 15 సంవత్సరాలు ఉండే వయసు వాళ్ళకి 18,000 ఇస్తున్నాడు. 40-45 ఉన్నది నాకు. 2 పిల్లకాయలు పెళ్లిళ్ళు చేసిన నాకలే 18,000. ఇదే గుడ్డు ప్రభుత్వం అంటే ఒక వయసే లేదంటారు. 2 మనవాళ్ళు నాకు నా కొడుకు మాదుకున్నారు. ఆయనకి 60 ఉన్నది, ఆయనకి పింఛన్లే. సరిపోలేదు. చూపించాలి వాళ్ళకి వయసుని, ఎడ చూపించాలా? అప్పుడెప్పుడు మాకు చిన్న వయసులో వచ్చిన ఆధార్ కార్డు ఇప్పుడు జగన్ ప్రభుత్వం అంత గుడ్డిగా ఉంది. చదువుకునేటప్పుడు నీకెందుకు నేను నాతో కూడా నా దగ్గర లోన్ తీసిస్తాను. అది కళాశాలలో ఉన్న మేడం పేరేంది? ఆమె పేరు మా ఎమ్మెల్యే కూతురు. 3 నెలలు తిరిగి అప్పు చేసిన బిడ్డ ఇప్పుడు చదివించుకున్నా. నేను స్కూల్ చేసుకొని బేల్దార్ పని చేసుకొని చదివించిన నా కొడుకుని. వర్క్ చేస్తున్నాను. అపార్ట్ మీ నాకు ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ మేడం. నాకైతే పర్ఫెక్ట్ గా ఆల్ ఓకే మేడం. ఇప్పుడు ఓకే, వాట్ ఎవర్ ముందేమున్నాయో నేను ఇప్పుడు హ్యాండిల్ చేసుకోగలుగుతున్నా, మూవ్ ఆన్ అయిపోతున్నా. రీసెంట్ గా రీబిల్డ్ చేసుకున్నాను. ఇప్పుడు మా అమ్మని ఒక స్టాండర్డ్ పెట్టాను. నాది నేను అడగట్లేదు. సో అరౌండ్స్ మాకు చుట్టుపక్కల ఇండస్ట్రీస్ ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే డిగ్రీ చేసుకున్నారు. డిగ్రీ చేసుకుని ఏంటంటే వాళ్ళకి ఉంటుంది కదా, సర్టన్ ఉంటుంది ఎవరికైనా సరే మేడం. ఒక డిగ్రీ చేస్తున్నాడంటే ఆ అబ్బాయికి సమ్ నాలెడ్జ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ డాక్యుమెంట్ వెళ్ళినా కూడా అక్కడ ఏం జరుగుతుందంటే నేను అనట్లేదు మేడం. ఇప్పుడు నేను కూడా ఒక ఎంఎన్సీలో వర్క్ చేస్తాను, నేను బయట వెళ్ళి వర్క్ చేసుకుంటున్నాను, కాదనట్లేదు. బట్ ఇక్కడ లోకల్స్ కూడా ఉన్నారు కదా, ఇక్కడ ఇండస్ట్రీస్ పడ్డాయని చూపించుకోవడం గ్రేట్ కాదు కదా. ఇక్కడ నేను తప్పనట్లేదు మేడం, ఓపెన్ చెప్తున్నాను తప్పని. నేను కూడా అదర్ స్టేట్ కి వెళ్ళేసి బతుకుతున్నా. ఈ రోజు 1 సింగిల్ రూపీ కూడా నేను అదర్ స్టేట్ నుంచి వాళ్ళ ఎకనామిక్ నేను బతుకుతున్నా. ఈ రోజు నేను ప్రౌడ్ గా చెప్తాను కర్ణాటక విల్ బి ఫైన్ అని. బట్ ఇక్కడ ఇప్పుడు అరౌండ్ ఏమంటారు, రాక్మ్యాన్ ఉంది, ఇంకొక ఇండస్ట్రీ వస్తుంది, బట్ ఇక్కడ ఎవ్రీథింగ్ డిగ్రీ చేసిన ప్రతి ఒక్కరు ఇక్కడ కాంట్రాక్టరే. ఎవరు మేడం ఒక్క ఎంప్లాయ్ చెప్పే మేడం, రాక్మ్యాన్ లో ఒక ఎంప్లాయ్ లేరు. ఇక్కడ టోల్ గేట్ ఉంది. మా ఊరు నుంచి టోల్ గేట్ లో ఒక్కరు లేరు మేడం జాబ్ చేసేవాళ్ళు. టోల్ గేట్ ఇక్కడే కదా ఉంది. సో ఇక్కడ ఇదేంటంటే సమస్య అనేది రేజ్ చేయడం ఇబ్బంది లేదు మేడం. నేను చెప్తున్నాను పవన్ కళ్యాణ్ మేడం, నేను ఓపెనింగ్ చెప్తున్నాను, నేను పిక్చర్ ఫ్యాన్. నేను ఎంత అంటే మా అమ్మ ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను, ఎందుకంటే మా ఇంట్లో తెలుసు. ఇప్పుడు మా నాన్న నాది బాధ్యత, నాది గుద్దేడు మేడం. గుద్దేసం బ్యారక్స్ పగిలిపోతాయి సార్, దాంట్లో మాత్రం డౌట్ లేదు. మేము అందరికి చెప్తున్నాం కదా, బ్యారక్స్ గుద్దే దాంట్లో ఎటువంటి డౌటే లేదు మేడం. గుద్దడంలో మాత్రం కన్ఫామ్. నేను ఇప్పుడు 20 lakhs అప్పు ఉన్నాను, ఓపెన్ గా చెప్తున్నాను మేడం. ఉంది, ఇంకా ఉంది. బట్ ఏముంది, ఇప్పుడు వెళ్ళిన పర్సనల్ లోన్ పెట్టినా కూడా నా సిటీసీ బట్టి ఇలా చేసుకుని నేను మంత్లీ పే చేసుకోగలుగుతాను. ఆ కెపాసిటీ నాకు ఉంది, ఎందుకంటే విద్య. సో ఈ రోజు నాకు బ్యాక్ బోన్ లాగా ఉంది. సో అదే మేడం అప్పు చేసి నేను చదివించింది కాబట్టి ఎడ్యుకేషన్ పీపుల్ కి నాకు తెలిసిన రైతు భరోసాలు అంటారు, 18,000 అంటారు. నా పాయింట్ ఒకటే మేడం. ఇప్పుడు మా బ్రదర్ ఉన్నాడు, నాకు సమ్ నాలెడ్జ్ ఉందో లేదో నేను వాట్ ఎవర్ తీసి ఎంఎన్సీలో వర్క్ చేస్తున్నాను. బట్ డిగ్రీ చేసుకున్న వాళ్ళు కాంట్రాక్ట్ కింద వర్క్ చేయడం ఏంటి? స్టేట్ సిటిజన్ ని నేను ఇన్వాల్వ్ చేయట్లేదు, తప్పుగా అసలే మాట్లాడలేదు. నేను ఏం మాట్లాడుతున్నానంటే మేడం, నేను బయటకు వెళ్ళి మాట్లాడు, కానీ ఇక్కడ మనకి ప్రేయర్ ఉండాలి కదా. సో వాట్ ఎవర్ మనం ప్రూవ్ చేస్తుంటాం, బ్లాక్ మ్యాన్ సంథింగ్ టీసీఎల్ ఎవ్రీథింగ్ మనం ప్రూవ్. బ్యాన్ రెసిడెన్స్ మేడం, దాంట్లో ఎంతమంది మన వాళ్ళు ఉన్నారు కాదు. మీ ఆవేదన, మీ కోపము అన్ని మాకు అర్థమైంది. అట్లా ఆవేదన కోపం వచ్చే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టారు. అన్ని ప్రభుత్వాలు చూసాం. 75 సంవత్సరాలు అయింది మనకు స్వాతంత్రం వచ్చి. ఇంకా కూడా గ్రామాల్లో తాగడానికి నీళ్లు లేదు, రోడ్లు లేదు, కాలువలు లేదు. చంద్రుడి పైకి రాకెట్ పంపించాం, ఎక్కడికెక్కడో ఉన్న చంద్రుడి పైకి. కానీ ఇక్కడ గ్రామాల్లో తాగడానికి నీళ్ళు లేదు. ఆ తప్పు ఎవరిది? మనకి ఇన్ని రోజులు కన్నపడిన పార్టీలు, ఇన్ని రోజులు మనం చూసిన నాయకులు, రాజకీయ నాయకులు ఎలక్షన్ ముందు రోజు వస్తారు, ఓటుకు డబ్బులు ఇస్తారు, మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మీకు కనిపిస్తారు, మళ్ళీ ఎలక్షన్ ముందు రోజే. మధ్యలో మనకి ఏ సమస్యలు వచ్చినా, ఇక్కడ వాగులు వచ్చినా, వంకలు వచ్చినా, తుఫాన్లు వచ్చినా కొట్టుకుపోయినా రారు. వాళ్ళ ధీమా ఏంటి? ఎలక్షన్ ముందు రోజు వచ్చి వీళ్ళకి డబ్బులు ఇస్తే ప్రజలు అమ్ముడు పోతారు, డబ్బుతో ప్రజల ఆత్మాభిమానాన్ని కొనుక్కోవచ్చనే ఒకే ఒక ధీమా వాళ్ళకి. మొన్న వైసీపీ వాళ్ళు 2,000 2,000 ఇచ్చారు. తీసుకుంటాం సార్ చెప్పేది.
నేను చెప్పేస్తాను మొత్తం, నాకు అర్థమైంది. ఈ మధుసూదన్ రెడ్డి కేవలం ఒక ఎమ్మెల్యేని 2,000 కోట్లు సంపాదించాడు. ఎందుకు ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తానంటే, పోయిన ఎలక్షన్ లో ఆయన క్యాంపెయిన్ చేసేటప్పుడు ఆయన అఫిడవిట్ లో పెట్టాడు ఆయనకున్న కారు విలువ 10 లక్షలు, ఇన్నోవా కారు. ఆయన ఆస్తి మొత్తం, ఆస్తి అప్పులు అన్ని కలిపి ₹1 కోటి. బాగా వినాలి మీరు. ఈ రోజు ఆయనకున్న కార్లు 20 కార్లు ఉన్నాయి. ఒక్కొక్క కారు ₹1 కోటి, 20 కోట్లు. కార్లే 20 కోట్ల విలువ ఉంటే ఆయన ఆస్తి ఎంత ఉంటుంది మీరు అర్థం చేసుకోండి. 2,000 కోట్లు ప్రజల సొమ్ము మన ఊరికి డెవలప్ చేయకుండానో నీ పాయింట్ గా వస్తాయి. ఇప్పుడు ఎలా సంపాదించాడని ఇక్కడ కంపెనీలు వచ్చాయి, మన తమ్ముడు చెప్పినట్లు కంపెనీలన్నీ వచ్చాయి. ఆ కంపెనీలు బెదిరిస్తాడు. ఒక కంపెనీ ఒక కార్ గిఫ్ట్, లేకపోతే 10 కోట్లు 20 కోట్లు ఈయనకి డబ్బులు ఇవ్వాలి. ఇంకేంటంటే ఈ రాక్మెన్ చెప్పాడు కదా తమ్ముడు, రాక్మెన్ లో 250 మంది మన డిగ్రీ చదువుకున్న పిల్లకాయలు పంగూరు, ఈ అమ్ముడూరు, ఈ చుట్టుపక్కల ఉన్న పిల్లకాయలందరూ జాయిన్ అయ్యారు. అక్కడ చాలా మంది భూములు ఇచ్చారు వాళ్ళకి. అంటే భూమి నా 5 ఎకరాలు ఇస్తే నా కొడుక్కి ఉద్యోగం వస్తుంది, పర్మనెంట్ ఉద్యోగము. మనోడు వెళ్ళి బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు. అట్లా మన ఊరు పక్కనే తెల్లవారితో నువ్వు టిఫిన్ పెడితే తింటాడు, మళ్ళీ మధ్యాహ్నం వచ్చి తింటాడు, నైట్ వచ్చి తింటాడు, మన పక్కనే మన పిల్లోడు జాబ్ చేసుకుంటాడని ఇచ్చారు. అందరూ పొలాలు 150-200 ఎకరాలు ఇచ్చారు. 1 సంవత్సరం తర్వాత వాళ్ళు పర్మనెంట్ అవ్వాల్సింది. ఫస్ట్ 9,000 శాలరీ ఇచ్చారు, పర్మనెంట్ అయితే వాళ్ళు 18,000 శాలరీ. పర్మనెంట్ అవ్వాల్సిన వాళ్ళని ఆపిచ్చేసి మధుసూదన్ రెడ్డి ఆపిచ్చేసి ఇతని కన్సల్టెన్సీ ద్వారా మళ్ళీ టెంపరీ ఉద్యోగాలకు జాయిన్ చేయించుకున్నాడు. వాళ్ళందరూ ధర్నా చేస్తుంటే మేము వెళ్ళి వాళ్ళకి సపోర్ట్ గా కూర్చున్నాం. మా పైన కేసులు పెట్టారు. ఈ వరకు ఇప్పుడు ఈరోజు ఇందాక కూడా పోలీసు కానిస్టేబుల్ వచ్చి ఒక నోటీస్ ఇచ్చాడు, ఎందుకు అమరావతి రైతులకు సపోర్ట్ చేసామని ఒక కేసు. చూసారు కదా, మా ఇద్దరి పైన 16-17 కేసులు పెట్టారు. మీ ఊర్లో సమస్య అన్నావు, ఇప్పుడు వాగు మూసుకుపోయింది, నీళ్ళంతా విలేజ్ లోకి వచ్చింది. నేను వెళ్ళి అడిగినా మా పైన కేసు. మనం ఎన్నుకునే నాయకుల్ని ఎప్పుడైతే కరెక్ట్ గా వ్యక్తుల్ని ఎన్నుకుంటామో మన జీవితాలు మారుతాయి, మన సొసైటీ మారుతాయి. చదువుకున్న వాళ్ళకి ఉద్యోగం మనం ఏం కోరుకుంటాం ప్రభుత్వం నుంచి? ఇందాక తమ్ముడు అడిగిన దానికి నేను చెప్తా, ప్రజలు వాళ్ళు కష్టపడి వాళ్ళు తింటారు, మనకెవరు ఫ్రీగా ఎవరు. మనం ప్రభుత్వం నుంచి కోరుకునే తాగడానికి నీళ్లు, సీసీ రోడ్లు, కాలువలు, లైట్లు, బతకడానికి పని చేసుకోవడానికి ఒక పని, ఉపాధి, అంతే కదా. ఎక్కడికో వెళ్ళి ఈ రోజు మనకు అమరావతి లేదు, మనకు రాజధాని లేదు, బెంగళూరుకో హైదరాబాద్కో చెన్నైకి వెళ్ళాలి. రేపొద్దున జనసేన పార్టీ ప్రభుత్వం అధికారంలోకి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితే చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు కల్పిస్తారు. ప్రతి సంవత్సరం 5 లక్షల ఉద్యోగాలు చొప్పున 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. ఏదైతే ఎవరైనా బిజినెస్ పెట్టుకోని ఒక ఐడియా ఉంది, మంచిగా చదువుకున్నాడు, వాడి టాలెంట్ ఉంది, నేను బిజినెస్ పెట్టుకోవాలి, కానీ నేను పేదవాడు, నాకు డబ్బులు లేదు, పేరెంట్స్ నాకు ఇచ్చే అవకాశం లేదన్న వాళ్ళకి 10 లక్షల రూపాయలు గవర్నమెంట్ నుంచి ఇస్తాం. మళ్ళీ వెనక్కి కట్టాల్సిన పని లేదు. ఎందుకంటే వాడికి పేరెంట్స్ ఏదైతే మన అమ్మ నాన్న మనకి ఇస్తారో బిజినెస్ పెట్టుకోమని, ఆ విధంగా ప్రభుత్వమే పవన్ కళ్యాణ్ గారే వాళ్ళకి కన్నా తల్లిదండ్రులాగా వ్యవహరించి డబ్బులు ఇస్తారు. ఇప్పుడు అతను 10 మందికి జాబ్ ఇస్తాడు, అతను జాబ్ పెడితే అతను 10 మందికి ఉద్యోగం ఇస్తాడు. ఆ విధంగా రాజకీయాన్ని మార్చాలనే పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. మీరందరూ ఆలోచించండి. వచ్చే ఎలక్షన్ లో ఒకటే వస్తారు చెప్తారు వెళ్తారు అనేది కాదు. 2019లో నిలబడ్డాము, ఓడిపోయాము, అయినా కూడా వెనక్కి వెళ్ళిపోలేదు. మేము వచ్చిన అమెరికా నుంచి వచ్చేసాము, వెనక్కి వెళ్ళి మేము సంపాదించుకోవచ్చు, కానీ ఇక్కడే ఉన్నాము. మీతో అన్ని గ్రామాలు తిరుగుతున్నాం, ఈ రోజు మన ఊరికి వచ్చాం చెప్తున్నారు కదా, అన్ని గ్రామాల్లో పోరాటం చేస్తున్నాం. అందరూ ఒకటి కాదమ్మా, ఖచ్చితంగా మేము నిలబడతాం. ఒకసారి చూడండి, ఒక్క అవకాశం అంటే ఇచ్చారు, మనము జగన్ కి ఒక్క అవకాశం ఇచ్చి ఇప్పుడు మేము అడుగుతున్నాం, షట్టు పట్టుకొని అడగచ్చు. మేము ఇక్కడ వెంకటరమణ మీకోసం నిలబడతాడు ఏదున్నా కూడా. మీరు ఒక ఫోన్ కొడితే పిలిస్తే పలికేంత దూరంలో మేము ఉంటామమ్మా. మేమైతే ఓటుకు డబ్బులు ఇయ్యం, వాళ్ళు 5,000 ఇస్తారు, ఈసారి తీసుకోండి. మన ఊరికి డెవలప్మెంట్ చేయకుండా దోచుకున్న డబ్బులే తీసుకొని గాజు గ్లాస్ వేయండి. మార్పు ఏంటో మేము చేసి చూపిస్తాం. ఒకసారి అవకాశం ఇచ్చి చూడండి. పవన్ కళ్యాణ్ చెప్పాడు ఇంతసేపు చదువుకున్నాడు కాబట్టి మేము కూడా జాబ్ చేసామ్మా. మేము కూడా తనలాగా ఇక్కడ మీరు చెప్తున్నారు, తన అప్పో సప్పో చేసి చదివిపించాడు, తన టాలెంట్ తనకు ఉద్యోగం వచ్చింది. జాబ్ రాని వాళ్ళ పరిస్థితి. జగన్ ని నమ్మి ఇక్కడ ఏ కంపెనీలు రావమ్మా. ఒకవేళ కంపెనీలు రిలయన్స్ లాంటి కంపెనీలు వస్తామన్నా వాళ్ళ దగ్గర కమిషన్ ఎంత ఇస్తామని చెప్తే వాళ్ళు భయపడి వెళ్ళిపోయారు. అలా ఉంది జగన్ ప్రభుత్వం. ఈసారి వేయొద్దండి, మనకి ఫ్యాన్ అంతా వద్దు. సరేనా, ఓన్లీ జనసేనకు మాత్రం వేయండి. గ్లాస్ గుర్తే మంది. సరేనా, ఈసారి ఆలోచించండి. ఎందుకంటే మీ ఆవేదన కరెక్టే. అందరినీ చూసి మీరు కూడా విసిగిపోయారు. మేము వేసి గెలిపిస్తాం మేడం, అది మా బాధ్యత. మీ బాధ్యత కూడా కొంచెం టాలెంట్ ఉన్న. ఇప్పుడు మనం జనసేన పార్టీ అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్ గారికి చెప్పి మన నియోజకవర్గంలో దాదాపు 100-150 కంపెనీలు ఉన్నాయి. ఎవరైతే నార్త్ ఇండియన్స్ పర్మనెంట్ ఎంప్లాయీస్ గా ఉన్నారో మన వాళ్ళు 2-3 నెలలు వెళ్ళి జాయిన్ అవుతారు. ప్రొడక్షన్ ఉన్నప్పుడు మళ్ళీ ప్రొడక్షన్ లేనప్పుడు తీసేస్తారు. ఇలాంటివి లేకుండా కంటిన్యూస్ గా పర్మనెంట్ జాబ్స్ ఉండేటట్లు మేము చేస్తాం. మీరు నమ్మండి, ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారిని నమ్మండి.
రాజకీయాలు ఎలా ఉంటాయి, రాజకీయ నాయకుడు ఎలా ఉంటారో మేము చేసి చూపిస్తాం మీకు. ఒక్కసారి లైఫ్ లో ఒక్కసారి నమ్మి ఓటేయండి, నిజాయితీ ఓటేయండి. మేము మీకు మీరు ఏం కోరుకుంటారు ప్రభుత్వం నుంచి మేము చేసి చూపిస్తాం. సరేనమ్మా.